నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకులు జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ, ఇప్పుడు శ్రావణ మాసం, ముఖ్యంగా అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. అయితే కొత్త ట్రెండ్ కొన్ని ఇయర్స్ నుంచి సాగుతోంది, కానీ అందరికీ కూడా దాని మీద కొంత అనుమానం ఉంది. పెళ్లి కాని పిల్లలు అసలు ఈ వ్రతంలో కూర్చోవచ్చా? ఇది పెద్ద డౌట్ అందరికి. మీ మాటల్లో. అంటే వ్రతము అనేది ఏంటంటే దంపతులు చేసుకునేది వ్రతం. మనకి పురాణాల నుంచి ఎప్పుడైనా చూస్తే ఎక్కడ చేసినా సరే అసలు ఆడవాళ్ళు చేసే వ్యవహారాల్లో, ఆడవాళ్ళు చేసే పూజల్లో ఏమున్నాయంటే నోవులు మాత్రం ఉన్నాయి. కన్నె పిల్లలకి నోవులు ఉన్నాయి, సువాసనలకి నోవులు ఉన్నాయి. వ్రతాలు మాత్రం దంపతులకే ఉన్నాయి. వ్రతము అంటే అది దంపతులు. నోము అంటే ఆడవాళ్ళు నోచుకోవచ్చు. శ్రావణ మాసంలో మంగళగౌరి నోము ఉంటుంది, ఆడవాళ్ళు నోచుకుంటారు. అది సో వాళ్ళే తాంబూలు ఇస్తారు, వాళ్ళ వాయినాలు ఇస్తారు, చేసుకుంటారు. అది నోములు. వ్రతము అంటే అక్కడ భార్య భర్తలతో కూర్చొని చేయాల్సిన వ్రతం. ఎందుకంటే ఏ రోజైతే వీళ్ళు తాళితో ముడిపడ్డారో వీళ్ళు, అక్కడి నుంచి వాళ్ళు దంపతులుగా కష్ట సుఖాల్లో అన్నిట్లో వాళ్ళిద్దరు పాల్పంచుకోవాలి. అయితే ఇక్కడ మన శాస్త్రాల్లో, పురాణాలు ఏం చెప్పారంటే యజమాని చేస్తే సగం పుణ్య భార్యకి పిల్లలకి వచ్చేస్తుంది. అందుకే మనం తీర్థయాత్రకు వెళ్ళినా, ఏదైనా యాత్రకు వెళ్ళినా భర్త లేకుండా ఒక స్త్రీ మాత్రం వెళ్ళి చేయొద్దని చెప్తారు. ఫలించదు. భార్య వద్ద ఇద్దరు ఉండాలి. అలాగే ఒక నదిలో స్నానం చేయాలన్నా ఓన్లీ స్త్రీ అంటే ఒక సువాసిని వెళ్ళి మునిగితే ఆ నది స్థానం కింద రాదు, మామూలు స్థానం కింద వస్తుంది. సో నది స్థానం ప్రభావం రావాలంటే భార్య వద్ద ఇద్దరు కొంగు ముళ్ళు వేసుకోవాలి, ముడి వేసుకోవాలి, దంపతులుగా ముడికి లేవాలి. అప్పుడు అది నదీ స్థానం కింద వస్తుంది, ఫలిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా భార్యవద్దరు స్నానం ఆచరించాలి నదిలో అంటే ఖచ్చితంగా సంకల్పం చెప్పుకొని కొంగు ముళ్ళు వేసుకొని ములగాలి. అది దంపతుల కింద వస్తారు వాళ్ళు. అది దంపతి తాంబూలం. సో దంపతుల పూజ, దంపతి వ్రతం, ఇవన్నీ వచ్చేవి. దంపతులు కలిసి చేసినవి ఇవన్నీ. సో ఒకవేళ చేయలేదు అనుకో, భర్త చేయొచ్చు. భార్య చేయలేని పరిస్థితిలో భర్త చేస్తే భార్యకి వస్తుంది, పిల్లలకి వస్తుంది పుణ్యం. అంతేగాని కన్నె పిల్లలు ఈ వ్రతాలు చేయరు. కన్నె పిల్లలకి కన్నె తులసమ్మ నోము ఉంటుంది, ఆ నోము మాత్రం చేస్తారు, కానీ పూజలు చేయరు, చేసుకోకూడదు అలా. కానీ కొంతమంది పెళ్ళి అవ్వకుండానే కొన్ని జంటలు పెళ్ళి అవ్వకముందే వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. ఈ వరలక్ష్మి వ్రతం ఇవి మనము చాలా చూస్తూ ఉంటాం బయట. మరి అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు అంటారు అసలు పెళ్ళి అవ్వకముందే? మన శరీరం, మన భారతదేశంలో మనకుండే ఏంటంటే స్వేచ్ఛా జీవులం. ఎవరు నచ్చినా చేసుకోవచ్చు, ఎవరికి అనిపిస్తే చేసేసుకోవచ్చు, ఎవరికి ఎలా అనిపిస్తే చేసుకోవచ్చు. అది జరిగిపోయింది. ఆ స్వేచ్ఛలో వెళ్ళినప్పుడు ఏంటంటే ఇప్పుడు మన ప్రారంభ కర్మ ఇన్నాళ్ళకి చెప్పాను. కర్మ మనం గత జన్మ చేసిన ప్రారంభ కర్మ ఏదైతే ఉందో అది ఈ జన్మ అనుభవిస్తుంది. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. అయితే కొన్ని మనం చేసుకున్న కర్మలు ఉంటాయి. ఆ చేసుకునే కర్మల్లో కొన్ని ఫలితాలు మనం అనుభవించాలి. ఆ చేసుకునే కర్మల్లో చేయకూడని కర్మలు కూడా ఉంటాయి. ఆ చేయకూడని కర్మలు ఏంటంటే దంపతులు కాని వాళ్ళు దంపతులుగా కూర్చోకూడదు. దంపతులు అంటే శ్రీ మహావిష్ణువు రూపంగా ఆయన్ని, శ్రీ మహాలక్ష్మిగా ఈవిడ్ని అక్కడ పూజ చేస్తారు. అండి ఇద్దరు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి మహాలక్ష్మిని దారపోస్తున్నాను, కన్యాదానం చేస్తున్నాను చెప్పి తండ్రి ఏవైతే ఉందో కన్నె పిల్ల ఏవైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు వరుడికి దానం ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ఆ వరుడు ఎవరి కింద లెక్క వస్తుంది? శ్రీ మహావిష్ణువు కింద వస్తున్నారు. ఇక్కడ వధువు ఏమైంది? మహాలక్ష్మి. సో శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి పూజ చేసి కాళ్ళు కడిగి కన్యాదానం చేశాక ఆ నీళ్లు జల్లుకుంటారు. అక్కడ వాళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకోగానే వాళ్ళు దంపతులు కింద అవుతారు. అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఏం చేసినా సరే అది ఫలితంగా వస్తుంది. ఇక్కడ కన్యాదానం అవ్వకుండా, ఇద్దరు జీలకర్ర బెల్లం పెట్టుకోకుండా వాడు దంపతులు కాదు. సో దంపతులుగా కాని వాడు వ్రతాలు చేయడానికి అవకాశం ఉంది. అది వాళ్ళ విచక్షణ వాళ్ళు తెలుసుకొని చేసుకోవాలి తప్ప మనం చెప్తే ఏమవుతుంది అంతే. సో మనం చేయకూడని పనుల్లో ఇవి కూడా వస్తాయి, ఇవి చేయకూడదు. కాకపోతే ఎవరైనా దంపతులు వ్రతం చేసుకుంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూర్చోవచ్చు, వ్రతాన్ని చూడొచ్చు, ఆనందించవచ్చు, ఆ వ్రతానికి కావాల్సిన సేవ చేయొచ్చు, సాయం చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అలంకరణ చేయాలి, పూజలు చేయాలి, దానం చేయాలి, ప్రసాదాలు రెడీ చేయాలి, అందరికి భోజనాలు పెట్టాలి, ఇవన్నీ పనులు చేయొచ్చు కదా. ఇవన్నీ సేవ చేయొచ్చు. సేవ చేస్తే దాని పుణ్యం ఇంకేది లేదు. మహాసేవ. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే పూర్వము ఒక 50 నుంచి 70 మంది దాకా ముత్తైదులు వచ్చేవాళ్ళు ఒక్కొక్కింటికి. ఒక ఇంటికి. సో వాళ్ళకి కన్నెపిల్లలు కాళ్ళకి పసుపు రాసేవాడు.
అవును, అందుకని అందరికి ఇప్పుడు ఈ ముత్తైదు ఇప్పుడు ఈ సువాసన కాళ్ళకి పసుపు రాయాలంటే పాపం అందరు అందరితో నవ్వదు కదా. అవును. ఆలస్యం అయిపోతుంది కదా. అప్పుడు ఏం చేస్తాం మనం కన్నెపిల్లలు అందరూ కూర్చొని ఒక నలుగురు కన్నెపిల్లలు ఏం చేస్తామంటే కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఇచ్చేవాళ్ళు, అవును, వాళ్ళు కాళ్ళు కడుక్కొని వచ్చేవాళ్ళు. ఇంకొక నలుగురు పిల్లలు ఏం చేస్తారంటే కాళ్ళు పసుపు రాసేవాళ్ళు. అవును, ఏంటి ఇంట్లో ఉన్న తోడి కోడళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే బొట్లు పెట్టేవాళ్ళు, కూర్చోండి తాంబూలం ఇస్తా అని చెప్పి బొట్టు పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే తోడి కోడళ్ళు కలిసి ఉండేవాళ్ళు కదా, పూర్వం పెద్ద పెద్ద కుటుంబాలు కదా. సో అప్పుడు ఏం చేస్తారు, ఒక కోడలు వచ్చి బొట్లు పెట్టేది, ఇంకో కోడలు గంధం రాసేది, ఇంకో కోడలు తాంబూలం తీసుకొచ్చేది. అలా ఒక 10 మందికి ఈ కోడలు బొట్లు పెడితే ఇంకో కోడలు వచ్చి గంధం రాసేది, ఇంకో కోడలు వచ్చి తాంబూలం ఇచ్చేది. మళ్ళీ ఆ వచ్చి తాంబూలం ఇచ్చిన అమ్మాయి మళ్ళీ బొట్లు పెట్టేది, ఇంకొక అమ్మాయి గంధం రాసి అలా మార్చుకొని ఆ తాంబూలం ఇచ్చేవాళ్ళు 70-60 మందికి. ఈ ఎవరైతే పసుపులు రాస్తారో ఈ పిల్లలకి మంచి అత్తగారింటికి వెళ్ళేవాళ్ళు. విసుకోకుండా అబ్బా ఎంతమంది ముత్తలు వచ్చారు ఎంతమంది చేయాలి అని విసుకోకుండా చేసిన వాళ్ళకి మంచి అత్తగారింటికి వెళ్ళేవాళ్ళు. ఇలాంటి సేవలు చేయొచ్చు పెళ్లి కాని వాడు. అంతేగాని వ్రతాలు జోడు కూర్చొని వ్రతాలు చేయించుకోకూడదు. వ్రతం చేసుకుని దాని కింద ప్రసాదం కింద దాని తాంబూలం కింద తీసుకోకూడదు. అసలు వాళ్ళు ఏ ఉద్దేశం తాంబూలం ఇస్తారు? ఒక దంపతులు తాంబూలం అంటే ఏంటి? ఇక్కడ మన జాతకాలు పూర్వం చూసుకునే వాళ్ళు కాదు. నవగ్రహ శాంతి, శనగలు గురువు అనుగ్రహంతో వస్తుంది. మనం ఇచ్చే బట్టలు శుక్రుడు ఒక అనుగ్రహం వల్ల బట్టలు ఇస్తాం. పండు తాంబూలాలు ఇచ్చేది ఏవైతే అది గురువు ఒక అనుగ్రహం అవుతుంది. నవగ్రహాల అనుగ్రహంతో తాంబూలాలు ఇచ్చేది, దంపతులు పిలిచి ఇచ్చేది, ఏంటి ముత్తైదులు పిలిచి ఇచ్చేది. ఇవన్నీ కూడా ఏంటంటే మనం చేసుకున్న పుణ్యాన్ని వాళ్ళకి కాస్త పంచి వాళ్ళు వచ్చిన ఆశీర్వాదాన్ని మనకున్న ప్రారంభకాన్ని తొలగించేది. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం చెప్పడంలో మనకున్న చేసిన తెలియజేసిన కర్మ నుంచి బయటపడేయడానికి వాళ్ళు అక్షంతలు వేసేవాళ్ళు. ఆ రోజు అందరూ వరలక్ష్మి కింద వచ్చేవాళ్ళు. సో ఈవిడ వరలక్ష్మి, ఎందుకంటే ఈవిడ మహాలక్ష్మిగా పూజ చేసుకుని వచ్చినది అత్తగారింటికి. శ్రీ మహావిష్ణువు పెళ్లి చేసుకుని వచ్చిన అమ్మాయి మహాలక్ష్మి. ఇప్పుడు మహాలక్ష్మి కనుక మహాలక్ష్మికి తాంబూలం ఇస్తున్నారు. ఆ లెక్కలో వస్తారు. పెళ్లి కాకపోతే మరి వాళ్ళు మహాలక్ష్మి కింద ఎలా వచ్చారు? ఇంకా రాలే కదా. సో అందుకే చేయకూడదు. అందుకని ఇలాంటి విషయాల్లో మీరు అడిగిన దీని గురించి ఇంతగా విశ్లేషణ చెప్పకూడదు. అంతే. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఓ